శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 3వ సర్గము. హనుమంతుడు రామలక్ష్మణులను కలిసికొని వారి రూపవైభవములను ప్రశంసించుట, వారి ఆగమన కారణములను గూర్చి అడుగుట, సుగ్రీవుని గూర్చి తెలుపుచూ అతడు వారితో సఖ్యమును కోరుచున్నట్లు మారుతి వచించుట, అందులకు వారు సమ్మతించుట. మహాత్ముడైన సుగ్రీవుని యొక్క ఆదేశమును తలదాల్చి హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి ఒక్క గంతులో రామలక్ష్మణులున్న ప్రదేశమున వాలెను. పిమ్మట వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇరువురి విశ్వాసమును పొందుటకై, అనగా వారికి తన ఎడ నమ్మకము ఏర్పడుటకై తన కపిరూపమును త్యజించి సన్యాసి వేషమును దాల్చెను. అంతట హనుమంతుడు రామలక్ష్మణుల మనస్సులను ఆకట్టుకునున్నట్లుగా మధురవచనములను పలుకుచూ సవినయముగా వారిని సమీపించెను. పిదపాతడు ఆ మహావీరులకు ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో కొనియాడుచూ తగిన విధముగా వారితో సంభాషించెను. వాయుసుతుడైన మహావీరుడగు హనుమంతుడు సత్యపరాక్రములైన రామలక్ష్మణులకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నెరపెను. పిదప సుగ్రీవుని ఆదేశమునకు అనుగుణముగా అతడు భక్తితో మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. ఓ స్ఫురద్రూపులారా, మీరు ఇరువురును రాజర్షుల వలెను దేవతల వలెను కనబడుచున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు. అయినను మీరు అడవి మృగములకును ఇతర వనచరములకును భీతి కొలుపుచూ పంపాతీరమునందంతటనూ గల వృక్షములను వీక్షించుచున్నారు. ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితిరి? ఓ సజ్జనులారా, మీరు జటావల్కలములను ధరించి తాపసుల వలె నున్నారు. మిగుల ధైర్యశాలులై బంగారు వన్నెగల మీ యొక్క రాక వలన మధుర జలములు గల ఈ పంపానదీ తీరము ఎంతయో శోభిల్లుచున్నది. ఇంతకును మీరెవరు? మీరు వనసంచార శ్రమ వలన నిట్టూర్పులు విడుచుచున్నారు. బలిష్ఠములైన భుజములు కలిగి ఉన్నారు. సింహములను మించిన బలపరాక్రమములు గలవారు. సింహముల వలె నిశితముగా చూచెడి మీ చూపులకు ఇచ్చటి ప్రాణులన్నీయును మిగుల బాధకు లోనగుచున్నవి. అనగా మీ చూపులకు భయపడి మిమ్ము జూచి భీతిల్లి ప్రాణులన్నీయును పారిపోవుచున్నవి. ఇంద్రధనస్సుల వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించుటలో దక్షులు. సౌందర్యమూర్తులైన మీ కాంతులు అపూర్వములు. శ్రేష్టములైన వృషభముల వలె గంభీర గమనులు మీరు. మీ భుజములు ఏనుగు తొండముల వలె పొడవైనవి, బలిష్టములైనవి. మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు. మీ తేజఃప్రభావమున ఈ మహాపర్వతము దివ్య కాంతిమయమై విరాజిల్లుచున్నది. మీరు దేవతల వలె మిగుల పరాక్రమవంతులు. తామర రేకుల వంటి కన్నులు గలవారు. జటావల్కలములను ధరించియున్నను మీరు మహావీరులు. శౌర్యపరాక్రమములలో మీరు ఒకరికొకరు తీసిపోనివారు. దేవలోకము నుండి దిగివచ్చినట్లున్నారు. సూర్యచంద్రుల వలె ఆనందదాయకులైన మీరు దైవికముగా ఈ భూలోకమునకు విచ్చేసినట్లున్నారు. విశాల వక్షస్థలములు కలిగియున్న మీరు దివ్యరూప శోభితులు. సింహముల వలె చక్కని మూపులు గలవారు. మదించిన వృషభముల వలె శత్రుభయంకరులు. ఉత్సాహశక్తి సంపన్నులు. ఉత్తమ రాజలక్షణములు గలవారు అయిన మీరు రాజ్యభోగములను పరిత్యజించి జటావల్కలములను ధరించి ఈ దుర్గమారణ్యములకు వచ్చుటకు గల కారణమేమి? ఆజానుబాహువులైన మీ భుజములు విశాలములై వృత్తాకారము కలిగియున్నవి. అవి పరిఘలవలే బలిష్టములు. వివిధములైన అమూల్యములగు ఆభరణములను ధరించుటకు అర్హములైన మీ భుజములు ఆభరణరహితములయ్యున్నవేళ సముద్రములతో వనములతో విరాజిల్లుచున్నదియు వింధ్యాద్రితో మేరుపర్వతముతో విలసిల్లుచున్నదియు అగు ఈ సమస్త భూమండలమును రక్షించుటకు మీరు ఇద్దరును సర్వసమర్థులే. మీరు ధరించియున్న ఈ ధనస్సులు అపూర్వములు, ఆశ్చర్యకరములు, సుందరములై చిత్రములైన బంగారు పూతలతో ఒప్పుచున్నవి. అందువలన ఇవి ఇంద్రుని వజ్రాయుధము వలె సువర్ణముచే అలంకృతములై మిగుల మెరయుచున్నవి. మీ తూణీరములు చూడముచ్చటగానున్నవి. అవి పదునైన బాణములతో నిండియున్నవి. ఆ శరములు బుసలు కొట్టుచున్న సర్పముల వలె భయంకరములై శత్రువుల ప్రాణములను తీయునట్టివి. మీ ఖడ్గములు పొడవైనవి, విశాలములైనవి, మేలిమి బంగారముతో అలంకృతములు. అవి కుబుసము వీడిన సర్పముల వలె విరాజిల్లుచున్నవి. ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుచున్నను
మీరు ఏమాత్రమును పెదవి విప్పరేలా? వానరులకు ప్రభు అయిన సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన అన్నయ్యగు వాలిచేత వంచితుడై మిగుల దుఃఖించుచు రక్షణకై ఈ జగత్తునందు అంతటను తిరుగుచున్నాడు. వానర ప్రముఖులకు రాజైన సుగ్రీవుడు మిగుల బుద్ధిశాలి. అతడు పంపగా నేను మీ కడకు వచ్చి తిని. నేను హనుమంతుడు అను పేరుగల వానరుడను. ధర్మనిరతుడైన ఆ సుగ్రీవుడు మీతో మైత్రిని కోరుకొనుచున్నాడు. నేను వాయుసుతుడను, వానరుడను, అతని మంత్రిని. నేను కామరూపుడను. కోరుకునిన చోటుకు అనగా ఎక్కడికైనను వెళ్ళి రాగలను. సుగ్రీవ ప్రభువునకు ప్రీతిని గూర్చుటకై భిక్షువు అనగా సన్యాసి వేషములో ఋష్యమూక పర్వతము నుండి ఇచ్చటికి వచ్చి తిని. మాటాడుటలో నేర్పరి అయిన హనుమంతుడు వాక్యముల అంతరార్థమును గ్రహించుటలో కుశలురు వీరులు అయిన రామలక్ష్మణులతో ఇట్లు పలికి వారి సమాధానమునకై నిరీక్షించుచు మౌనముగా నుండెను. సర్వశుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఎంతయో సంతోషించెను. పిదప తన ప్రక్కనేయున్న తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవుని సచివుడితడు. మనము ఆ సుగ్రీవుని కలియుటకై కోరుకొనుచుండగా అతడే అనగా అతని మంత్రియే మన కడకు వచ్చెను. శత్రు సంహార సమర్థుడవైన ఓ సౌమిత్రి, సుగ్రీవుని సచివుడైన ఈ వానరుడు మాట్లాడుటలో మిగుల కుశలుడు. ఇతడు నాయడను సుగ్రీవుని యందును ప్రీతిగలవాడు. కనుక ఈయనతో మృదు మధురముగా తగు విధముగా వచింపుము. ఋగ్వేదమునందును యజుర్వేదమునందును సామవేదమునందును సుశిక్షితుడైనవాడు అనగా వేద విజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్థుడు. ఇతడు మనతో పెక్కు విషయములను గూర్చి వచించెను. ఆ మాటలలో ఎక్కడనూ అపశబ్దము లేనే లేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంకషముగా నేర్చినవాడు అనునది నిశ్చయము. ఈతడు మాట్లాడునప్పుడు ముఖమునందును కనులలోను ఫాలభాగమునందును కనుబొమ్మలయందును తదితరములైన అవయవములయందును శరీరమునందెచ్చటను ఎట్టి వికారము కనపడలేదు. ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములను స్పష్టపరచినాడు. ఇతని మాటలలో సందేహమునకు తావులేదు. ఆగుచూగాని అర్ధరహితముగా పదములను విడగొట్టుచూగాని ఉచ్చరింపలేదు. ఇతడు తొందరపాటు లేక ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనసులోని మాటనే స్పష్టముగా తెలిపినాడు. ఇతడు మరీ బిగ్గరగా కాక మరీ సన్నగా కాక మధ్యమ స్వరముతో ఉచ్చరించినాడు. ఈయన పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సమ్మతములు, స్పష్టముగా క్రమమును అనుసరించి ఉన్నవి, లోకసహజమైన వేగము గలవి, ఆగక ఒక క్రమములో సాగినవి, శుభదాయకములు, ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణమగు స్వరస్థానములో పలుకబడుటచే ఆశ్చర్యమును కలిగించుచున్నవి. ఈయన మధురవచనముల తీరునకు ఎల్లరును ముగ్ధులగుదురు. చంపుటకు కత్తి ఎత్తిన క్రూరుడు సైతము ఈయన పలుకులకు చల్లబడి ఆ కత్తిని దింపవలసినదే. ఓ నిర్మల హృదయ, ఇట్టి బుద్ధికుశలుడైన దూత లభింపని ప్రభువు యొక్క కార్యములు ఎట్లు సిద్ధించును? ఇట్టి విశిష్ట గుణములు కలిగి కార్యసాధకులైన దూతలను కలిగి ఉన్న రాజు నిజముగా అదృష్టవంతుడు. సమయస్ఫూర్తి గల అట్టి దూతల యొక్క చక్కని మాటల ప్రభావముచే ఆ రాజు యొక్క కార్యములన్నీయును సిద్ధించును. శ్రీరాముడు ఇట్లు సూచించిన పిమ్మట వాయుసుతుడును సుగ్రీవుని మంత్రియు వాక్య విశారదుడును అయిన హనుమంతునితో వచనకుశలుడైన లక్ష్మణుడు ఈ విధముగా పలికెను. ఓ విద్వాంసుడా, మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణములను గూర్చి కబంధుని వలన ఇంతకు ముందే వినియుంటిమి. ఇప్పుడు నీ వలన ఆయన వైశిష్ట్యమును గురించి విపులముగా విని ఎంతయో సంతోషించితిమి. వానర ప్రభు అయిన ఆ సుగ్రీవుని కొరకై వెదకుచూ మేము ఇచ్చటికి చేరితిమి. సత్పురుషుడవైన ఓ మారుతి, మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి. నీ సూచనలను మేము పాటించెదము. పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని సమయోచిత వచనములను విని ఎంతయో సంతోషపడెను. ఇక సుగ్రీవుని కార్యము సఫలమగునని అనగా సుగ్రీవునకు వాలిబాధలు తొలగునని మనస్సును దిటవు చేసుకొనెను.
సుగ్రీవునకు రామలక్ష్మణులతో మైత్రిని ఏర్పరచుటకు కుతూహలపడెను, అనగా నిశ్చయించుకొనెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 3వ సర్గము.